అన్ని వర్గాలకు సమన్యాయం చంద్రబాబు ధ్యేయం. న్యూజెర్సీలో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మీట్ అండ్ గ్రీట్. కూటమి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. న్యూజెర్సీలోని 5 స్పైస్ ప్యాలెస్లో అయ్యన్నతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని న్యూజెర్సీ కూటమి నేతల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఎంతో ఉల్లాసంగా సమాధానాలిచ్చారు. ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలానికి గానీ ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చేయరని, కానీ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలోనే ఎంతో అభివృద్ధి సాధించి ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చిందన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యులై ప్రభుత్వానికి సహకరించాలన్నారు. విభజన గాయాల నుంచి కోలుకునే దశలో మాజీ సీఎం జగన్ చేసిన విధ్వంసం నుంచి బయటపడ్డానికి సర్వశక్తులు కూడగట్టుకుని సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాచరణ రూపొందించారని వెల్లడించారు. తాను ఎన్టీఆర్ డిస్కవరీ అని అయ్యన్న చెప్పుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చి తనలాంటి వారిని ఎంతో మందిని తెచ్చారని, అలా తనకు కూడా చిన్న వయసులోనే రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని అయ్యన్న గతాన్ని నెమరవేసుకున్నారు. తాను టీడీపీలో ఈరోజు ఉన్నాను అంటే అది ఎన్టీఆర్ దయ అని క్రెడిట్ అంతా పెద్దాయనకు ఇచ్చేశారు. ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చినప్పుడు ఎంతో మంది ఆయన్ని విమర్శించారని, రాజకీయాల్లో ఆయన రాణించరు అని కూడా అన్నారని, కానీ తాను ఎన్టీఆర్ సక్సెస్ అవుతారని ఊహించానని ఏపీలో కూటమి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. రాజా కసుకుర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రామకృష్ణ వాసిరెడ్డి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో న్యూజెర్సీ కూటమి నేతలు సతీష్ మేకా, నాయుడు ఈర్ల, హరి ముత్యాల, శ్రీహరి మందాడి, రమేష్ నూతలపాటి, జగదీష్ యలమంచిలి, శ్రీనివాస్ ఓరుగంటి, లక్ష్మీ దేవినేని, హరి తుమ్మల, రమణ గన్ని, రవి వటికూటి, వంశీ వెనిగండ్ల తదితరులు పాల్గొన్నారు.